వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఇంట్లో ఎంతమంది చదువుతుంటే వారికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తారని టీడీపీ అన్నారు. చిల్లకూరు గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర కార్యక్రమంలో చిల్లకూరు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర నిర్వహించారు. యాత్రలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఎస్సీ సంఘం నాయకులు పాల్గొన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం దోషాహిద్ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశమ్మ దేవస్థానంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అంగన్వాడీ కేంద్రం వద్ద సెల్ఫీలు దిగారు. ప్రజలు పలు సమస్యలు నాయకులకు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, టెంపో వాహనాలు ఎస్సీలకు ఇచ్చామని, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. కరెంటు, బస్ ఛార్జీలు విపరీతంగా పెంచారని, నిత్యావసర సరుకుల ధరలు కూడా సామాన్యుడికి అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, మంత్రి, ఎమ్మెల్యేలు పరస వెంకటరత్నం, సుగుణమ్మ, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, తానంకి నానాజీ, మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు శ్రీపతి బాబు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వర రాజు, శ్రీనివాసరావు, మధుసూదన్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, కిషోర్ నాయుడు, పట్టాభిరెడ్డి, కొండ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు, ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు, తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు, మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు, పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు, అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు, నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తెలుగుదేశము జెండై సమరావేరికి సంసిద్ధం, ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం, చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం, పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం. జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా, జయ హో జై తెలుగుదేశం అని జెండ
తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన తీసేదా అట్లా కసురయ్యా తీసేదా వచ్చాడా మేడం ఓకే अल्लाह तेरी मोहम्मद होने का अता फरमा या अल्लाह तेरी रहमत से तेरे करम से मेरे बुजुर्ग की मोहम्मद होने का अता फरमा मेरी बुजुर्ग की करम होने का अता फरमा इनकी दिल में मकसद है मकसद पूरी करने का अता फरमा या अल्लाह तेरी रहमत से तेरे करम से तेरे मोहब्बत से मेरी माँ बीवी फातिमुद्दीन अल्लाह ताला की मोहब्बत होने का अता फरमा मेरे अब्बा हजरत अली की मोहब्बत होने का अता फरमा సైడ్ నాయన నన్ను వెనకరా నాయన కట్టౌట్ పక్కన मौलाना मोहम्मद सैयदना मोहम्मद मुबारक वसल्लम तुम्हारी रहमत ला इलाहा इल्लल्लाह కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ ब्राह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्माणि चन्दो भूत पिशाचहं एते भूमिबालकां एतेष्मै रोदब्रह्मकर्म स्मारकेवं भूं भूं हां भूं हां ओं महां जनहां तं हां वंशच्छं सर्वस्वे सर्वार्थसाधिके शरण्यत्रयम्बके देवी नारायणी नमोस्तुते आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीराम రమేష్ అన్న కొద్దిగా 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 ఒక సెకండ్ మహాలక్ష్మీ దేవతా సెకండ్ కొద్దిగా దింపాలి ఫోన్ దింపాలి అప్పుడు వెనక్కి రండి మీరు బయట
దేశమా, నమో నమో నా తెలుగుదేశమా. నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా. వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం. నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాస్మి రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. స్వచ్ఛమైన గాలి నీరు ఊరూరికి కానుకగా, మచ్చలేని సమాజాన్ని రేపటి పౌరులకివ్వగా, సోమరితనమే జాతికి రాతపుండు వంటిదని, శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని, పని సంస్కృతి మన అందరి సహజ గుణం కావాలని, కొత్త చరితకు మమ్ముల సృష్టికర్తలను చేసిన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. అన్న మా అంగన్వాడీ స్కూల్ సచివాలయాన్ని కట్టించినాక ఇప్పుడు సచివాలయానికి చెప్పి ఎంఈఓ ఇక్కడ 5,000 వచ్చేదానికి రాదు. నా డబ్బులు సొంత డబ్బులతో ఈ కరెంటు ఈ పట్టు అన్నీ వేసుకోను వాళ్ళ సొంత డబ్బులతో ఎన్ని పెట్టినారు. 15 నెలలు అయింది, అయినా బిడ్డలకి ఏదని పెట్టుకున్నాను. ప్రతి నెల కరెంట్ ఇస్తాను అప్పటి నుంచి 2020. స్థలం కూడా ఇచ్చిండు, మొత్తం తీసుకెళ్తాను అక్కడ నా స్కూల్ అని చెప్పి అక్కడ నేను 2,000 అయింది. నేనే వేస్తాను. చూడండి మీరు కూడా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో. ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో. ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు. ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు. తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు, మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు. పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు, అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు. ఈరోజు భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి దానిపైన మీ అందరూ కూడా వివరించేందుకు వేదిక పడి పెద్దలందరూ కూడా ఈరోజు మన గ్రామం చిన్నదైనా అన్ని దగ్గర కూడా టౌన్లో తిప్పారు మంత్రుల్ని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, జిల్లా అధ్యక్షుడిని. కానీ
మేము మాత్రం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని చూస్తున్నామమ్మా. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మీకు ఏం ఉపయోగం జరిగిందో కూడా తీసుకున్న తర్వాత చెప్పాలి మాకు. ఎందుకంటే మేము చాలా చేస్తున్నాం. ఈరోజు మీ చేతుల్లో పేపర్ ఉన్నాయమ్మా, చూసుకున్నారా, చదువుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలిస్తే అమ్మఒడి కింద మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 వేస్తాడు. అవునా? చెప్పాడా? ఎంతమంది చదువుతుంటే అంత 15,000 వేస్తాడా? వేసాడా? వాసాలు మాడుకున్నాం. ఒక బిడ్డకి వేసాడు, అది 15,000 అన్నాడు, 13,000 చేశాడు. ఇప్పుడు 13,000 కదా, ఇప్పుడు తగ్గించేశాడు. రేపు చంద్రబాబు నాయుడు గెలిస్తే తల్లి మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటారో అన్ని 15,000 వేస్తారు. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డ ఉంటే 30,000, ముగ్గురు బిడ్డ 45,000, నలుగురు బిడ్డ ఉంటే 60,000. ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఇచ్చేటువంటి పరిస్థితి. అట్లాగమ్మా ఆర్టీసీ బస్సుల్లో ఈ జిల్లాలో ఎక్కడైనా సరే మీరు ఫ్రీగా తిరగచ్చు. అర్ధనయా పైసా కూడా మీరు ఖర్చు పెట్టడం అవసరం ఉందా? ఫ్రీగా తిరిగేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారమ్మా. అట్లాగే మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకి నెలకి 1,500 రూపాయలు మీకు ఇస్తున్నాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళలకి ఈయనేం చెప్పాడు, 40 పైన ఉన్నటువంటి మహిళలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి నెలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? 4 సంవత్సరాలు అయిపోయింది. అట్లాగే తెల్లారా ఈరోజు కరెంటు బిల్లు ఈ మహానుభావుడు ఇచ్చి 9 సార్లు పెంచాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒక్కసారి కరెంటు బిల్లు పెరిగిందా? ఆలోచించండి. అలాగే తల్లి బస్ ఛార్జీ విపరీతంగా పనిచేశాడు. చంద్రబాబు నాయుడు బస్ ఛార్జీ పైసా కూడా పెరగల. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచితే తల్లి రేపు మీ అందరూ ఆశీర్వదిస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఫ్రీగా ఇస్తాడు. ఎందుకంటే అసలు దీపం పథకం పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు, మీకు తెలుసు కదా. కానీ ఎలక్షన్ లాస్ట్ లో కూడా మనకి పసుపు కుంకుమ కింద 10,000 వేశాడు. కానీ మనంతా మర్చిపోయినాం. జగన్మోహన్ రెడ్డి అవకాశం అని చెప్పి ఆయనకి ఓట్లేసాం, ఆయన గెలిపించాం. గెలిపించిన పిల్లలు ముఖ్యంగా మనమే, అంటే ఎస్సీలమే మనమే మోసపోయినాం. ఈరోజు మనకి రావాల్సినటువంటి 26 అభివృద్ధి పథకాలని కట్ చేశాడు. 26 పథకాలు ఎస్సీలు రావాల్సిన పథకాలని కట్ చేశారు. గతంలో కార్పొరేషన్స్ లోన్స్ ఇచ్చాం మనం, ఇక్కడ కూడా ఇచ్చాం అనుకుంటా. 3 లక్షలు 4 లక్షలకు వచ్చేది ఒక ఆయనకి, మీకు కదా వచ్చింది. ఇప్పుడు ఆ కార్పొరేషన్ లోన్స్ అన్ని కట్టు. అట్లాగే ఇంతకుముందు మనము ఇన్నోవా కార్లు ఇచ్చాం, ఆ ఇన్నోవా కార్లు కట్టు. అట్లాగే ఇంతకుముందు మనం పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇచ్చేవాళ్ళం, అది కట్టు. మొత్తం 26 పథకాలను కట్ చేసిన మహానుభావుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే మనం ఇంకా కూడా ఆయన చేస్తాడు ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. ఆయన చేసేది ఆయన ఇంక 3 నెలల్లో ఎలక్షన్ వస్తుంది. ఉద్యోగస్తులకు జీతాలు, మీ టైంకి బియ్యం ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు అప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయమ్మా? పెరిగిందా లేదా? నూనె ఎంత ఉండే? ఇప్పుడు టమాటా ఎంత ఉన్నా చూడండి. ఉదాహరణ టమాటా చెప్పండి నాకు. ఈ పరిస్థితిలో ఉంటే మనం గెలిపించినటువంటి ఆయన, మనం దగా చేసినటువంటి ఆయన మళ్ళీ ఇంకో అవకాశం చెప్పి మీ ముందుకు వస్తున్నాడమ్మా. ఇక్కడ చూస్తా దమ్ము చూపులు చూస్తా మీ దగ్గరకు వచ్చేదో మళ్ళీ మీ దగ్గర ఓట్లు వేసుకొని తాపత్రయపడుతున్నాడు. తెల్లారా ఆలోచించండమ్మా. ఎన్నో పెన్షన్లు కట్ చేశాడు, ఎన్నో రేషన్ కార్డు తీసేశాడు. అట్లా ఉన్న వాళ్ళకి ఇంత పెన్షన్ కూడా చాలా మందికి ఇవ్వాల. అదేమంటే కరెంట్ ఛార్జీ ఎక్కువ అని చెప్పాడు. అంతకుముందు ఫ్రీగా ఇస్తున్నాయి, కొత్త ఇచ్చినే లేదు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ఫ్రీగా మనకి కరెంట్ ఇస్తున్నాడు. కానీ ఈయన ఇస్తానని చెప్పి ఇప్పుడు మొత్తం కరెంట్ ఛార్జీలు పెంచేసి అప్పుడు మనకి 300-200 వస్తుంటే ఇప్పుడు 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఈరోజు కరెంట్ బిల్లు వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే మీ అందరి నోట్లో మట్టి కొట్టాడు. మీరు కరువు పోయింది. ఇంతకుముందు వీళ్ళందరూ మున్సిపాలిటీ కలిసిన వల్ల కరువు పని కూడా పోయిందా లేదా? పోయింది. గతంలో మీరు అట్లాగే తల్లి గతంలో తెలుగుదేశం పార్టీ అయ్యాలమ్మా. మేము ఇక్కడ సిమెంట్ రోడ్లు పెద్దలు నాని గారు, అలాగే పట్టాపన్న, రామచంద్రన్న, దినేష్ సహాయ సహకారాలతో రోడ్లు వేసాం. ఎలక్షన్ అయిన తర్వాత కూడా మాట చెప్పామని చెప్పి దీని అవతల ఉన్నటువంటి ఎస్సీ కాలనీ దాంట్లో 20 లక్షల రూపాయలు రోడ్లు వేసాం. ఇంతవరకు బిల్లు రాలా, ఇంకా దానికోసం తిరుగుతా ఉన్నాం. కాబట్టి మేము పనిచేసేవాళ్ళం.
మేము కనిపించేవాళ్ళం. మీరు మన వైఎస్ఆర్సీపీని గెలిపించారమ్మా, ఏమైనా పనిచేశారా? ఒక తక్కువ మట్టేశారా మీ ఊర్లో? ఒకరు లోన్లు ఇచ్చారా? ఒకరు పెన్షన్ ఇచ్చారా? చెప్పండి, మీరే చెప్పండి. అప్పుడమ్మా లోకేష్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు లైట్లు ఇచ్చాం మనం, ఎల్ఈడి లైట్లు. ఆ లైట్లు ఉండేది. ఇప్పుడు ఆ లైట్లు ఆగిపోతే వెలిగించే దిక్కు మొక్కులేదు ఇక్కడ. నిజాపదా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఆలోచించుకోండి అమ్మా. ఎందుకంటే ఎలక్షన్స్ ఇంక త్వరలో 6 నెలల ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒకసారి కొడుకుతో తలగీపుకున్నాం, తలగీపుకుంటే ఏమవుతా? ఎందుకని కలిపినాయి, మళ్ళీ గీకోతున్నారా? ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆయన వస్తేనే మనకి మంచి అవుతుంది. ఇంకెవరు వచ్చినా మనకి మంచి జరగదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మనం వాడుకొని మనం నిర్ణయం ముంచేశాడు. ఎస్సీ ఎస్టీలని మనం రావాల్సిన పథకాలని 26 పథకాలను రద్దు చేసినటువంటి ఉన్నారంటే ఈ దేశంలో ఈ ఒక్కడే. అది మన ఓటులో గెలిచి మన బూతుల్లోనే మిగిలితే ఎస్సీ బూత్ లేకుండా అక్కడ పంచాయతీ చేశారు. అది ఏ లాభం? చేసిన పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ మోసపోకండి. భవిష్యత్ గ్యారంటీ పథకం మీ అందరూ కూడా తెలుసు, ఒకసారి చదువుకోండి. నేను కూడా చెప్పా. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని కూడా వెంటనే అమలయ్యే పరిస్థితిని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కాలనీలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రయోజనం జరుగుంటే వాళ్ళు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఇంతకుముందు కరెంట్కి ఇబ్బంది పడేవాళ్ళు, 3 days కూడా లేదు. మేము ఆ రోజు నాని గారు 17 పోర్ట్స్ 3 days ఇప్పించాం హైదరాబాద్కి. మీకు గుర్తుందా గుర్తులేదు తల్లరా? గుర్తుందా గుర్తులేదా? 2 బోర్లు ఇచ్చాం అతివాళ్ళు. ఇప్పుడు ఆయన వేయించాడా? వేయించాడా? వచ్చాడు మీ దగ్గరికి ఉన్నా సంక్రాంతి వస్తే ఇస్తున్నాడా? కనుక ఇప్పుడా? కాబట్టి మొత్తం మీద నష్టపోయింది మనమే, పేదవాళ్ళం, ముఖ్యంగా ఎస్సీలో. అది గుర్తుపెట్టుకుంటారా? తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పత్రికలకు మీ మధ్యకి మేము చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికి వెళ్ళి ఈ వైసీపీ ప్రభుత్వం వారు పార్టీ వారందరూ కలిసి మన వాళ్ళని పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. మన ప్రభుత్వం వస్తే వాళ్ళు ఇచ్చే ఉచితాలన్నీ పోతాయని చెప్పని మభ్య పెడుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వారి దగ్గరికి వెళ్ళి వారికి వివరించి చెప్పండి మనం ఏమి చేస్తామో చేయబోతున్నామో అని. మచ్చుకకి ఒక 6 మన ఈ మహానాడులో మన కోసం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సోదరి మన అక్క చెల్లెలంటే ఎంతో ప్రేమ. అందుకని అంతకుముందు కూడా మీకు చూడండి, ఎలక్షన్ల ముందు మీకు పసుపు కుంకుమ మీద డబ్బులు ఇచ్చాడు. మీరేమో మొత్తం మాటలకి ఒక ఛాన్స్ అన్నారు కానీ వెళ్ళిపోయారు. పసుపు కుంకుమ కన్నా ఒక ఛాన్స్ వెళ్ళిపోయింది కదా. సరే, ఇప్పుడు కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీరందరూ గ్యాస్ సిలిండర్లు రేటు పెరిగిపోయి కట్టెపుల్లకు మళ్ళీ వెనక్కి వెళ్ళి వండుకుంటూ కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటారని చెప్పన్న దీంతో మీ అన్న 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలా పేదవాళ్ళందరికీ చెప్తున్నారు. అలాగే ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకి మీకు 1500 రూపాయల లెక్కన మీ అన్న మీకు ఇస్తాడు. అంతేకాకుండా తల్లికి వందనం అని చెప్పనేసి మన ఇంట్లో ఒక అమ్మాయి చదువుతున్న అమ్మాయి ఉన్నా, ఒక అబ్బాయి ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా అందరికీ నెలకి 15,000 చొప్పున మీకు అందరికీ చదువుకునేదానికి సాయం చేస్తాడు అని చెప్పని చెప్పడం జరిగింది. అలాగే చాలా చోట్ల మన ఆడవాళ్ళందరూ కలిసి మంచినీళ్ళ సమస్యతో ఇబ్బంది పడుతూ బిందులు తీసుకొని ఎక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. క్యూలో నీళ్ళు కొట్టుకోవడానికి కూడా జరుగుతాయి. అటువంటి ఇబ్బంది లేకుండా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకంతా ఇంటింటికి ఒక కుళాయి ఇంకా కూడా జరుగుతుంది. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా ఉచిత బస్సు సౌకర్యం మీ అక్కడో చెల్లినో అమ్మనో అన్ననో తమ్ముడో
ఎవరో మనం వెళ్ళి చూసుకొచ్చుకోవాలంటే కూడా మీకు ఉచితంగా బస్సు సౌకర్యం కలిపి చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత 4 సంవత్సరాల నుంచి ఒక్కడ ఉద్యోగాలు లేవు. ఎవరికైనా వచ్చిందమ్మా ఈ కాలనీలో? ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మనకి అనేక ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు లేవు కాబట్టి రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా మీ పిల్లలకి ఎవరైనా నిరుద్యోగులు ఉంటే నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు మీకు మీ పిల్లలకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మనం ఎక్కువ రైతులకి ఏదైనా పర్మిట్ ఒక ట్రాక్టర్ ఇచ్చారా, ఎరువు ఇచ్చారా, ఏమి ఇవ్వాల, ఇంతవరకు గిట్టుబాటు జరగలేదు. కాబట్టి అవన్నీ కూడా జరుగుతాయి. 20,000 రూపాయలు మన ప్రతి రైతుకి కూడా సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుందని మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ సబ్ప్లాన్ని పక్కదారి పట్టించిన ఘనత ఏంటంటే ఈ వైసీపీ పార్టీకి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన నిరుద్యోగ పిల్లలకి ఇన్నోవా కార్లు ఇచ్చారు. హాయిగా కారు నడుపుకుంటే ఎంతో కొంత సంపాదించి కుటుంబాన్ని పోషించారు. ఈ రోజు ఒక ఆటో కూడా వచ్చిన పాపం పోలే. రేషన్ కార్డు లేదు. కరెంటు బిల్లు ఎంత ఉందమ్మా? మనం టమాటాలు 150 రూపాయలు కొన్నామా? 160. ఒకప్పుడు ఉల్లిపాయలకు వస్తే కళ్ళకి నీళ్ళు వచ్చాయి, టమాటాలకు కూడా వచ్చేస్తున్నాయి కళ్ళకి నీళ్ళు కదా. మరి ఆ రకంగా ఉంది ప్రభుత్వం, మండిపోతా ఉంది. ఈ రాష్ట్ర రాజధాని ఏం తెలుసా? చెప్పండి. నేను కాదు, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. రాజధాని లేదు, అమరావతి లేకుండా చేశాడు కదా. మీ రాజధాని ఏదో అంటే చెప్పుకోని పరిస్థితి, వాళ్ళ మంత్రులు కూడా లే పరిస్థితి. కాబట్టి ఈ రాష్ట్రానికి రాజధాని కావాలంటే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా మనకు ముఖ్యమంత్రి కావాలి. జాబ్ వస్తుంది. ఒక ఛాన్స్ అయిపోయింది, ఇప్పుడు 2వ ఛాన్స్ అమ్మని వస్తాడు. 2వ ఛాన్స్ ఇస్తే ఉండేది ఏం లేదు. దొక్కేస్తాడు మేడం. సునీల్ గెలిపించండి. తెలుగుదేశం పార్టీ అన్ని అధికారంలోకి రావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ సునీల్ గారు ఖచ్చితంగా రావాలి మేడం. అక్కడ చంద్రబాబు నాయుడు సరేనా? అలాగే నేను ఎంపీ అయితే చంద్రబాబు నాయుడు పేరు ప్రఖ్యాతులు ఢిల్లీలో వెళ్తాయి. అప్పుడు మోడీ పిలిచి గుర్తు చేస్తాడు కదా, సలహాలు అడుగుతాడు. కాబట్టి మీరందరూ మళ్ళీ తప్పు చేయొద్దు అనే పేరు మహిళలారా, మన చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి ద్వారా మహిళలకి అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చారు. వాటిని నేను మీకు చెప్తాను. మీరు సంతోషమా లేదా అని చెప్పాల్సిన అవసరం మీ మీద ఉందని మిమ్మల్ని కోరుతూ, మహాశక్తి ద్వారా ప్రతి ఒక్క మహిళకు నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలని మీకు ఇవ్వబోతున్నారు. ఒకరికే కాదు, మీ ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఎంతమంది ఉంటే అంతమందికి, అంటే ఒక అత్త కోడలు కూడా 59 సంవత్సరాల లోపు ఉండొచ్చు, ఒక వదిన ఆడబిడ్డ కూడా 59 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఆ విధంగా మరి ఒక ఇంట్లో కనీసం ఇద్దరికైనా అంటే 18,000 36,000 రూపాయలు మీకు మీ కుటుంబంలో మహిళల కోసం ఆయన ఇస్తున్నారు అంటే మీ అందరికీ సంతోషమా లేదా? ఆ విధంగా మరి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. మీకు ఒక సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఖర్చు పెట్టుకుంటారు? యావరేజ్నా ఒక నెలకి ఎన్ని? 2 నెలలకు ఒకటి వస్తుందా? 2 నెలలు ఒకటి వాడతారా? మా ఇంట్లోనే నెలకు ఒకటి వాడతాము, 10 మంది ఉంటాము. మీరు ఎంతమంది ఉంటే 2 నెలలైనా 2 నెలలకు ఒకటి వస్తుంది. సో 6 సిలిండర్లు మీకు అయితే 50% ఆయన మీకు ఉచితంగా ఇస్తున్నారు. మీరు కొనుక్కోవాల్సింది ఇంకా 3 సిలిండర్లు
మరి ఏ తల్లైనా ఏ బిడ్డకైనా మొట్టమొదటి గురువు ఎవరు? తల్లి. మనమే కదా నేర్పిస్తాం అమ్మ, అత్త, తాత అని. కాబట్టి అటువంటి తల్లికి ఆ బిడ్డ వందనం చేస్తూ మరి ఆ బిడ్డ యొక్క చదువుకి మీరే తొలి గురువు కాబట్టి మీ అకౌంట్కి దాదాపు 15,000 రూపాయలు వేసి మరి మీ పిల్లల్ని మీరే గురువు కాబట్టి చదివించుకునే విధంగా కూడా ఆయన మీ అందరికీ ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఒక బిడ్డకే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంతమంది బిడ్డలున్నా ఒక బిడ్డకే అంటున్నాడు. ఎందుకంటే షర్మిల ఆయన అక్క తమ్ముడైనా కూడా ఆస్తి అంతా ఆయనే తీసుకుంటున్నాడు. అంటే ఆయన మెంటాలిటీ అలాంటిది. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా 15,000 రూపాయలు ఇచ్చి నేను ఎంతమంది బిడ్డలున్నా అందరినీ చదివించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పడం జరిగింది. మీ అందరికీ ఆహ్వానమైనా, మీ అందరికీ సంతోషమైనా కదా? మళ్ళా చెప్తే ఒక ఇంట్లో 3-4 ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు మేము కొండకు పోయిచ్చినాం, మేము కాణిపాకం పోయినాం, లేదంటే మేము నెల్లూరుకి పోయిచ్చినాం. మీ జిల్లా అయితే ఆ విధంగా జిల్లాలో ఎక్కడికైనా ఒక బంధువుంటికి కానివ్వండి, ఒక గుడికి కానివ్వండి, లేదు వేరే విధంగా మీరు ఒక పని మీద కానివ్వండి. గారికి అదేవిధంగా మన పరమల లక్ష్మమ్మ గారికి పటాపనికి అదేవిధంగా నానాజీ సార్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2014 నుంచి 19 వరకు మనకు జరిగినటువంటి అభివృద్ధి, మన గ్రామానికి జరిగినటువంటి అభివృద్ధి ఏంటంటే మనందరూ వర్షాలు వస్తే బురదలు నడుస్తున్నాం. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్క గుడికి మనకి సీసీ రోడ్లు వచ్చాయి. అదేవిధంగా ఇంతకుముందు మనందరం పాకలలో గుడిసెలలో ఉన్నాం. ఈ రోజు మనందరం పట్టాలకు మారడానికి కారణం 2014-19లో సునీల్ అన్న మనకు మా ఎమ్మెల్యే అవడం, అదేవిధంగా నాని సార్ పటాపన్న మన మీద ఎటువంటి శ్రద్ధలు తీసుకున్నారో మీ అందరికీ తెలుసు. ఆ అభిమానాన్ని ప్రతి ఎలక్షన్ లో మనం చూపించుకున్నాం. అదేవిధంగా మన వాళ్ళకి చర్మ కార్మికులు, డప్పు కళాకారులు అనే పెన్షన్లు ఉన్నాయనే విషయం కూడా అంతకుముందు తెలియదు. అదేవిధంగా 2014-19లో డప్పు కళాకారులు 34 మంది, చర్మ కార్మికులు 18 మంది, ఒంటరి మహిళలకు పెన్షన్, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మన వాళ్ళందరికీ సబ్సిడీ లోన్లు ఉరామారిగా 250 మందికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టాలి సునీల్ అనే విషయంలో. నాని సార్కి మన కొట్టాలి, ఎందుకంటే మన కృతజ్ఞతలు చూపించిన టైం ఇది. 250 మందికి పైగాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మనందరం లోన్లు తీసుకున్నాం. ఈ రోజు అభివృద్ధి చేసుకుని మనం సమానంగా సమాజంలో ముందుకు పోవడానికి మనకు వేసినటువంటి దాడి 2014 నుంచి 19 వరకు మన ఎస్సీలకి ఎటువంటి అభివృద్ధి చెందాలో అదే విదేశీ విద్య కానీ ప్రతి దాంట్లో మనల్ని ముందరికి చేర్చడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనకు ఇంతకుముందు స్ట్రీట్ లైట్ వేయడం జరిగింది 2014-19లో. ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఈ రోజు మనం అభివృద్ధి పదవులను మన గ్రామం. రాబోయే రోజుల్లో మాకు ఉన్నటువంటి పెద్ద సమస్యలు తాగునీటికి ఒక మోటార్ ఉంటుంది సార్. ఆ మోటార్ కాలిపోయినప్పుడల్లా మాకు నీళ్లు 10 రోజులు రావు. మేము అందుకుని మాకు ఒక ట్యాంకీ అనేది అరేంజ్ చేయాలి. ఉపాధి పని చేస్తున్నా ముందు మాకు ఉపాధి పని కావాలా? మేము చంద్రబాబు నాయుడు ఓట్లు వేసి గెలిపిస్తాము. నాని సార్ గారికి, సునీల్ సార్ గారికి ఈనాడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను లోన్ కూడా కట్టేసిన, క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకునేసాను. అలాగే నాలాగనే ఎంతోమందికి మా చిలకూరు హరినగర్లో ఎంతోమందికి లోన్లు వస్తున్నాయి. అవి కూడా నేను చూసి మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం మారినాక, నేడు వైసీపీ వచ్చినాక ఎస్సీ కార్పొరేషనే కాదు కదా, ఎన్నో కార్పొరేషన్లు పెట్టాడు. కేవలం కుర్చీలు తప్ప అక్కడ పనులు జరిగిన విధంగా ఈ పరిపాలన ఉంది. ఇప్పుడు అసలు వైసీపీ పాలనలో అడ్మినిస్ట్రేషనే లేదు. ఆ విషయం ఇక్కడున్న చదువుకున్న అందరికీ తెలుసు. కొంతమంది మా అక్క చెల్లెలకు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఇస్తున్నాడు, సంక్షేమ పథకాలు వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు గ్యారెంటీగా ఉంటాయి. కాకపోతే ఈయన ఏంటంటే ఇప్పుడు స్కాలర్షిప్ ఇచ్చి ఆయన పేరు చెప్పుకొని ఇస్తున్నాడు, అంతకు మించి ఇంకేమీ లేదు. ఇప్పుడు భవిష్యత్తుకు భరోసా అనే కార్యక్రమం ద్వారా మేము పెద్దలు రావడం జరిగింది. భవిష్యత్తుకు భరోసా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే పోలవరం భవిష్యత్తు ఖచ్చితంగా గ్యారంటీగా దానికి భరోసా ఉంది పోలవరానికి. అలాగే రాష్ట్రానికి రాజధాని లేకుండా మనం అందరం
రాజధాని అమరావతికి భరోసా గ్యారంటీ, ఇట్లా అనేక విషయాల్లో చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అందరూ బాగుపడతాము, ప్రతి ఒక్కళ్ళు బాగుపడతాము. మీరందరూ ఓటేయండి, మీ చుట్టుపక్కల చేత ఓటు వేయించండి, నలుగురికి చెప్పండి. మనకు గూడూరు నియోజకవర్గానికి సునీత రావాలా, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా. జై తెలుగుదేశం పార్టీ, జై జై తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ. కొనలేకపోతున్నాము, గ్యాస్ కొనలేకపోతున్నాము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావాలి, బాగుపడాలి. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వీధిలో ఏడాది బాలుడిపై కుక్క దాడి చేయడంతో బాలుడికి గాయాలయ్యాయి. కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గూడూరు మసీదు వీధిలో కుక్క స్వైర విహారం చేసింది. ఇక్కడే ఓ ఇంటిలోని ఏడాది వయసు గల బాలుడి మీద దాడి చేసి గాయపరిచింది. బాలుడు పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు కుక్కను తరిమికొట్టారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ ప్రాంతంలో కుక్కల సమస్య తీవ్రంగా ఉందని, వాలంటీర్లకు సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూడా కుక్కలు తరుముకున్నాయి. అందుకే నేను మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. తర్వాత వాలంటీర్ వాళ్ళకి చెప్పాను. వాలంటీర్ వాళ్ళు వేరే వాళ్ళకి షరీఫ్ అని చెప్పి అతను ఒక నెంబర్ ఇచ్చారు. వాళ్ళకు ఇస్తే అతను రెస్పాన్స్ లేదు. నాకు 2-3 సార్లు ఫోన్ చేశాను, కాల్ చేశాను, వాళ్ళు రెస్పాన్స్ చేయలేదు. చాలా కుక్కలు, ఒక వీధిలో 4-5-7 కుక్కలు ఉన్నాయి. అవి చాలా పిల్లల్ని తరుముకుంటాయి. ఆల్మోస్ట్ 2-3 సార్లు కూడా నేను కంప్లైంట్ చేశాను, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దయచేసి ఏదైనా రెస్పాన్స్ చేసి పిల్లోడికి ఇంకో పిల్లోడు జరగకుండా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. చర్మానికి మేము చెప్పుకుంటున్నాం సార్, ఇక్కడ కుక్కల బాధ చాలా ఎక్కువ ఉంది. మాకు పిల్లకాయలు నడవడానికి భయపడుతున్నారు. మీరు దయచేసి ఇక్కడ కుక్కలు ఇది కాపాడాలని పిల్లకాయలు కూడా. ఆ పిల్లోడిని చూస్తే మాకు చాలా బాధగా ఉంది. చిన్న పిల్లోడై కుక్కలు చూస్తే ఇక్కడే ఉంటున్నాయి సార్. ఎంత తరిమినా కూడా ఇక్కడే ఉంటున్నాయి. మీరే ఎట్టో ఒకటి చేసి కుక్కల బండి లైన్ పంపించి కుక్కల్ని పట్టాలని కోరుతున్నాం సార్. 1,15,00,000 రూపాయల నిధులతో గూడూరు రైతు బజార్ అన్ని హంగులతో నిర్మాణం పూర్తయిందని ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మాణం పూర్తయిన రైతు బజార్ను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. మార్కెటింగ్ మరియు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని, మొదటగా రైతు బజారు అన్ని రకాల మౌలిక వసతులతో నిర్మాణం పూర్తయిందని, 19వ తేదీ బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రైతు బజార్లో దుకాణదారులకు మరియు ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే మిగిలిన అభివృద్ధి పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. పట్టణ సీఐ హజరత్ బాబు, నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, బత్తిని విజయ్ కుమార్, మురళి, అజీజ్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. చూస్తుంటేనే తెలుస్తుంది ఎంతో సుందరీకరమైన రైతు బజార్. 1,15,00,000తో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చక్కటి ఆధునీకరమైన రైతు బజార్ మన రాష్ట్రంలో ఎక్కడ లేదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను. ఆ రోజు నేను కోరిన వెంటనే ముఖ్యమంత్రి గారు అది శాంక్షన్ చేసి చక్కగా వచ్చిన వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టు, కొనుక్కునే వాళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టు, అమ్మే వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉండేటట్టు కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో వారికి కావాల్సిన సామాన్లు కూడా వారిగా ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత ఆధునికరమైన మరుగుదొడ్లు కూడా కట్టడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పురుషులకు వేరే, అలాగే మహిళలకు కూడా వేరే కట్టడం. దాంతో సంతోషకరమైన రోజు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పనిని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చి ఈ పని మేము చేశాం అన్నట్టుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు మన ఎమ్మెల్యే గారు అభ్యర్థించిన తోడనే ఆయన 1,20,00,000 ఇవ్వడం అనేది గొప్ప విషయం. మన గూడూరుకి ఎన్ని విధాలుగా మన గూడూరుకి ఉపయోగపడుతున్నారో ఆ ప్రభుత్వం ఇంకా ఉండాలని ప్రజలు కోరుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో, ఆయన చొరవతో ఈరోజు ఎన్ని కార్యక్రమాలు వచ్చాయంటే చెప్పుకోదగ్గ కార్యక్రమాలన్నీ ఈ కాలంలోనే వచ్చాయి. జగన్మోహన్ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెల్లంపల్లి వరప్రసాద్ గారు అంటే 2 మాటలు చెప్పాలి.
ఎందుకంటే 2019 ఎలక్షన్లో గౌరవ శాసనసభ్యులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన మరుక్షణం 3వ రోజు రైతు బజార్ని విజిట్ చేయడం జరిగింది. ఆ రోజు రైతు బజార్లో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఒక హామీ ఇచ్చారు. నేను కానీ గెలిస్తే ఖచ్చితంగా మీకు రైతు మార్కెట్ కట్టిస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. తర్వాత 20-30 రోజుల తర్వాత గెలిచి మర్చిపోకుండా మళ్ళా అదే ప్రాంతానికి వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి మాటని మళ్ళా తిరిగి నేను మీకు ఇచ్చిన మాటని తప్పకుండా ఈ రైతు మార్కెట్ నేను కట్టి మీకు ఇస్తానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 1,15,00,000 రూపాయలతో ఈ నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే పెద్దలు చెప్పినట్టు మన ఈ మధ్య విజయవాడలో ఒక రైతు మార్కెట్ ప్రారంభించడం జరిగింది. ఇది నాకు తెలిసి 2వ మార్కెట్ అనుకుంటా. మన గౌరవ శాసనసభ్యుల వారి ఘనత. ఎందుకంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమెన్ చాందీ హఠాత్ మరణం కేరళ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వెంకటగిరి సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి పంటా శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమెన్ చాందీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమెన్ చాందీ మరణంతో గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి ఇన్ఛార్జి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఉమెన్ చాందీ 1970 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారని, మంత్రిగా 2 సార్లు, ముఖ్యమంత్రిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వీరి సేవలు మర్చిపోలేవని అన్నారు. మరణము పార్టీకి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పూల చంద్రశేఖర్, దర్శి నాగభూషణం, శ్రీహరి, చంద్రయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి 12 సార్లు ఏకపక్షంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఉమెన్ చాందీ గారు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మన రాష్ట్రానికి 2 సార్లు వ్యవహరించినటువంటి వ్యక్తి ఈరోజు ఆరోగ్యం సరిగా లేక బెంగళూరు ఆసుపత్రిలో ఆయన చనిపోవడం బాధాకరం. ఆయన లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి భగవంతుని ప్రార్థిస్తూ ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేరళ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయిన శ్రీ ఉమెన్ చాందీ గారు నిన్న తెల్లారుజామున 4:30 గంటలకు బెంగళూరులో చనిపోవడం జరిగింది. చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా కేరళ ప్రజలకు తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దాతలుగా పేడేటి శ్యాంప్రసాదరావు, నామాప్రియ, బాలాజీ, సాయి, సృజన వ్యవహరించారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.